హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జిఆర్టీ మోటో వ్లాగ్స్. ప్రజెంట్ అయితే నేను ఇప్పుడు మా తాతగారి ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట. సో అటున్నట్టయితే ఇంకా హైదరాబాద్కి స్టార్ట్ అయిపోతా. సో మా తాత ఇల్లు వచ్చేసి నియర్ నందిగామ, గూడెం ఆదివారం ఉంటుంది, ఒక పల్లెటూరు. సో చాలా డేస్ అయింది మా తాతయ్యని చూసి, అందుకే వెళ్తున్నా. ఇంకా ఈవినింగ్ దాకా అక్కడ ఉండి ఈవినింగ్ 4కి అరౌండ్ నేను ఇంకా హైదరాబాద్ అయితే స్టార్ట్ అయిపోతా. సో ఇప్పుడే జస్ట్ ఫ్యూయల్ ఫిల్ చేసుకున్నా అండ్ ఎయిర్ కూడా పెట్టించేసుకున్నా. ఎయిర్ అయితే చాలా తక్కువ ఉంది. సో నౌ ఇట్స్ ఫైన్ అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు గ్రాండ్ ఫాదర్స్ హౌస్. ఆల్రెడీ మార్నింగే మా మదర్, మా పిన్ని అందరూ వెళ్ళిపోయారు. మా గ్రాండ్ మదర్ కూడా ఇక్కడే ఉన్నారు. సో మార్నింగ్ బయలుదేరి వెళ్ళిపోయారు బస్కి. మనం ఇప్పుడు నా లగేజ్ కూడా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు వెళ్ళి కాసేపు అక్కడ చిల్ అయ్యి సాయంత్రం 4కి అరౌండ్ హైదరాబాద్ అయితే వెళ్ళిపోతా. అండ్ కొంచెం కుదిరితే కనుక మీకు అక్కడ మా ఊరు ఎలా ఉంటుందో కూడా చూపిస్తా. నేను చిన్నప్పుడు ఎక్కడ పెరిగాను ఏంటి అది అనేది కూడా చూపిస్తా. హాలిడేస్ వచ్చినప్పుడల్లా మా వెకేషన్ స్పాట్ అయితే అదే అనమాట. ఇప్పుడు ఏదో పెద్ద వేరే ఊరు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, దేశాలు దాటాలి ఎన్ని అన్నాం. కానీ చిన్నప్పుడు స్కూళ్ళల్లో సెలవులు ఇచ్చినప్పుడు అమ్మమ్మ ఊరు వెళ్తేనే వేరే దేశం వెళ్ళిపోయినట్లు లెక్క మాకు. ఎందుకు వై హారన్? హైదరాబాద్ వెళ్ళిన తర్వాత దీనికి సెంటర్ స్టాండ్ అయితే పెట్టించుకోవాలి. సో అది అలానే పెండింగ్ ఉండిపోతుంది. అది పెట్టించుకోకపోతే మాత్రం ఇబ్బంది పడతాం, అదైతే అర్థమవుతుంది. చైన్ లూపింగ్ కానీ లేకపోతే ఏదైనా టైర్ పంచర్ అయినప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది. సో ఫస్ట్ అంటే ఇంకా వెళ్ళిన వెంటనే అంటే నెక్స్ట్ వీకే సాటర్డే ఆర్ సండే ఏదో ఒక గ్యాప్ చూసుకొని వెళ్ళైతే సెంటర్ స్టాండ్ అయితే పెట్టించేసుకోవాలి. వై కానీ బిగ్ వెహికల్స్, ఎక్కువ వెయిట్ ఉన్న వెహికల్స్ లైక్ అడ్వెంచర్స్ అన్నీ సెంటర్ స్టాండ్తో వస్తే బాగుండని నా ఫీలింగ్. సెంటర్ స్టాండ్ ఇవ్వకుండా అసలు ఏం చేద్దాం అనుకున్నారో కూడా అర్థం కావట్లా. మిగతావంటే యాక్సెసరీస్ అనుకోవచ్చు, బట్ సెంటర్ స్టాండ్ ఈజ్ బేసిక్. చిన్న చిన్న యాక్టివాస్కే ఇస్తున్నప్పుడు మీకు ఇవ్వడానికి ఏంటో ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు. కాస్ట్ కటింగ్ అయితే అస్సలు కాదు. కాస్ట్ కటింగ్ అంటే మాత్రం అంతకన్నా వరస్ట్ థింగ్ ఇంకోటి ఉండదు. ఎందుకంటే నెసెసిటీస్ని ఇప్పుడు యాపిల్ వాడు పెద్ద యాపిల్ బ్రిక్ ఇవ్వకుండా కాస్ట్ కటింగ్ చేసి మళ్ళీ దానికి ఎన్వైర్న్మెంట్ కోసం అది ఇది అని చెప్పేసి డ్రామాలు అయితే ప్లే చేశాడు కదా. తప్పే ఉంది, అది ఆర్ట్. అలాంటి డ్రామాలే ఇప్పుడు కంపెనీస్ అందరూ కూడా పట్టుకుంటున్నారు. యాపిల్ స్టార్ట్ చేశాడు, నమస్తే బాబాయ్. తర్వాత శాంసంగ్ కూడా స్టార్ట్ చేశాడు. చిన్న చిన్న సెగ్మెంట్స్లో ఇస్తున్న ఫోన్స్ అన్నిటికే ఫాస్ట్ ఛార్జర్స్ అని అవన్నీ ఇవన్నీ ఇస్తున్నారు. వీళ్ళకి ఇవ్వడానికి కూడా ప్రాబ్లం అంటే అర్థం కాదు. అండ్ యాపిల్ వాడికి మళ్ళీ పెద్ద వైర్ క్వాలిటీ అయినా సూపర్ ఉంటుంది, అంటే ఏం బాగోదు. మ్యాక్సిమం 2 years టర్న్ ఓవర్ అయిపోతాయి అవన్నీ. కానీ ఏం చేయలేం. ఇంకా నేను చెప్తున్నా, నేను చివరికి యాప్లో వాడుతున్నా, అలా ఉంటుంది. అదే మ్యాజిక్. కటింగ్ ఇక్కడ ఉంటుందా ముందు ఉంటుందా మర్చిపోయానే. షట్, ఇదో బొక్క ఇప్పుడు మళ్ళీ. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే మౌంట్ ఇండియా నుండి అయితే దీనికి లైక్ మ్యాగ్నెట్కి అయితే ఆర్డర్ పెట్టుకోవాలి, సారీ మైక్కి. ఎందుకంటే ఇది నేను జస్ట్ కింద ఉన్న చిన్ గార్డ్కి అయితే నేను పెట్టేసుకుంటున్నాను అనమాట. కానీ ఎక్కువ విండ్ వచ్చినప్పుడు మ్యాగ్నెట్ స్ట్రాంగే ఉంటుంది, కాకపోతే నా విండ్ గార్డ్ కూడా కొంచెం థిక్నెస్ ఎక్కువే ఉంటుంది. చిన్నది హెల్మెట్స్ అన్నిటికి ఇస్తారు కదా చిన్న దగ్గర దానిది. సో దానివల్ల అంత స్ట్రాంగ్ అయితే అటాచ్ అవ్వదన్నమాట. క్లిప్ ఇస్తారు కానీ క్లిప్ ఎక్కడ హోల్డ్ చేయాలో కూడా అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడైతే స్ట్రాప్స్ ఉన్నాయి, నాకు స్ట్రాప్స్కి హోల్డ్ చేస్తా. బట్ తర్వాత నేను ఈ మౌంటే చేంజ్ చేసేస్తున్నాను. నేను కూడా ఇంకా ఈ టై చేసుకునేవి కాకుండా డైరెక్ట్ స్టిక్ చేసేసుకునేదే తీసుకుంటున్నాను. కాకపోతే మొన్నటి దాకా నాకు కొంచెం భయం ఉండేదన్నమాట, అంత వెయిట్ క్యారీ చేస్తే ఆగుతాయా లేదా, హెల్మెట్ తడిచినప్పుడు గమ్ పవర్ ఏమన్నా లూజ్ అయిపోద్దా అని చెప్పి వెయిట్ చేసేవాడిని. బట్ ఫైన్,
నేను చాలా వీడియోస్ చూసా అండ్ రికమెండేషన్స్ చూసా. ఎక్కడ అయితే పడిపోయినట్టు నాకు ఎక్కడ కనపడలా. కాళికామాత టెంపుల్. కొంచెం ట్రాఫిక్ తట్టుకుంటే చాలు, వెళ్ళిపోవచ్చు. అండ్ ఎక్కువ మంది బైక్లో అడుగుతుంది, ఐ మీన్ దీని గురించి ఇంకా ఓనర్షిప్ రివ్యూ అయితే నేను చేయాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ 7,500. నేను హైదరాబాద్ వెళ్ళేసరికి 8,000 కిలోమీటర్స్ వితిన్ 4.5 months నాకు ఇది. దీని గురించి మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి బైక్ తీసుకోవడంలో. అవన్నీ నేను నీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో 256 GB మెమరీ కార్డ్ ఆర్డర్ చేసాం, బాగానే వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ప్రాబ్లం లేదు, మన దగ్గర 3 బ్యాటరీస్ ఉన్నాయి. సో మాట్లాడుకుంటూ కూర్చోవచ్చు. కాకపోతే విజువల్స్ ఏం లేవు, బోరింగ్ హైదరాబాద్ విజయవాడ హైవే. బట్ చేసేది ఏం లేదు, అక్కడికి తప్ప ఎక్కడికి వెళ్ళలేకపోతున్నా, అదే మ్యాజిక్. కాకపోతే ఈ మంత్లో నాకు తిరుపతి అండ్ షిరిడి ప్లాన్స్ ఉన్నాయి. అన్ని టికెట్స్ అన్నీ బుక్ అయిపోయినాయి. కాకపోతే తిరుపతికి ఇంకా మా పర్మిషన్ అయితే తీసుకోలేదు, నేను ఆఫీస్లో తీసుకోవాలి. సో ప్రకాశం బ్యారేజ్, నో వాటర్. దుర్గమ్మవారి గుడి. బైక్స్ మీద ట్రావెల్ చేయాలి. ఐదర్ ఇక్కడ నుండి డైరెక్ట్ బైక్ మీద అక్కడికి వెళ్ళిపోతా, ఆర్ ఎల్స్ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత రెంటల్ తీసుకొని అక్కడన్నా డ్రైవ్ చేస్తా. ఇది మాత్రం గ్యారంటీ. సో ఎక్కడికి వెళ్ళినా మాత్రం నా హెల్మెట్ అయితే క్యారీ చేయాలి ఇంకా అలాంటప్పుడు. అప్పుడు మనకి కంఫర్టబుల్గా ఉంటుంది. ఏ బైక్ ఏ స్కూటీ తీసుకున్నా కానీ సెట్. అండ్ అందరూ కంప్లైంట్ చేస్తుంది ఏంటంటే హెచ్డి మైలేజ్ ఎంత అని. ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 334cc లిక్విడ్ కూల్డ్ ఇంజిన్. 334ccకి మనం ఎక్స్పెక్ట్ చేసేది అరౌండ్ ఒక 30+ సిటీ అయితే కనుక ఒక 30, హైవేస్ అయితే 35 దాకా ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ బుల్షిట్. పవర్ టార్క్ ఎక్కువ కాబట్టి అంత మైలేజ్ అయితే ఇవ్వదు. సిటీ ఇప్పుడు దాకా నేను డ్రైవ్ చేసిన ట్రాఫిక్ త్రూ అయితే కనుక 26-27 మ్యాక్సిమం. హైవే అయితే ఇప్పుడు దాకా నేను 30 అనే ఫిగరే చూడలేదు. 29.5, 29.7. నువ్వు 60లో తోలు అంతే ఇస్తుంది, 70లో తోలు అంతే ఇస్తుంది, అండ్ ఈవెన్ 90లో తోలినా కానీ అదే ఇస్తుంది. సో మైలేజ్ చూసుకునే వాళ్ళైతే ఈ బండి అస్సలు కొనొద్దు. దీనికన్నా బెటర్ గో ఫర్ ఇంపల్స్. కాకపోతే అక్కడ సీట్ హైట్ ఉంటుంది అండ్ దీనికన్నా ప్రైస్ డౌన్ ఉంటుంది. కాకపోతే సీసీ వచ్చేసి 210cc. అదొకటి కాంప్రమైజ్ అవ్వాలి మీరు. లాంగ్ టు బట్ పక్క ఆఫ్ రోడింగ్ మిషన్ అది, మెంటల్ మిషన్ అది. సో గో ఫర్ ఎక్స్పల్స్ 210. స్క్రాప్స్. థ్యాంక్ యూ విజయవాడ. అండ్ హారల్స్ మీకు అంటే ఫస్ట్ అసలు బైక్ కొనే వాళ్ళు ఎవరైనా కానీ మీరు మీ ఎజెండా ఒకటి థింక్ చేయండి. లైక్ అసలు ఎందుకు కొంటున్నారు మీరు? ఆఫ్ రోడింగా, టూరింగా, జస్ట్ సిటీ రైడ్స్గా, లేకపోతే ఆఫ్ రోడింగ్ ప్లస్ టూరింగా, కోర్ ఆఫ్ రోడింగ్కి కోసమే కొంటున్నారా, మీకు సెకండరీ బైక్ కోసం కొంటున్నారా? ఇవన్నీ ఒకసారి థింక్ చేసుకొని దాన్ని బట్టి పర్చేస్ చేయండి. నేను ఫిక్స్ అయిపోయాను, నాది కొంచెం ఆఫ్ రోడింగ్ అండ్ మెజారిటీ ఆఫ్ ది థింగ్ వచ్చేసి టూరింగ్ అనమాట. సో నాకు ఇది పర్ఫెక్ట్ సరిపోయింది. ఇది ఆఫ్ రోడింగ్ సూపర్గా ఏం చెయ్యదు, బట్ ఓకే, గెట్స్ ద జాబ్ డన్ అంతే. సో నాకు ఇది సరిపోతుంది నా రిక్వైర్మెంట్స్కి. ఒకవేళ నేను ఓన్లీ ఆఫ్ రోడింగ్ కోసమే తీసుకోవాలనుకుంటే ఎక్స్పల్స్కి వెళ్ళిపోయేవాడిని. దీనికన్నా నాకు అరౌండ్ ఒక 50,000 అయితే తక్కువ. అది ఆ 50,000తో నాకు ప్యానియర్స్ కానీ లేకపోతే టాప్ బాక్స్, నా గేర్ అన్నీ వచ్చాయి. బట్ ఎందుకు ఇది తీసుకున్నానంటే నా మెయిన్ పర్పస్ టూరింగ్, కంఫర్టబుల్ రైడ్ అంతే. అండ్ దానికన్నా దీనికి పవర్ ఎక్కువ. ఈవెన్ దో టాప్ స్పీడ్స్ రెండు ఒకటే హిట్ అవుతాయి, 140. అండ్ 140 వచ్చిన తర్వాత దాన్ని మనం అయితే రైడ్ చేయలేము, ఎందుకంటే వైబ్రేషన్స్, లాట్స్ ఆఫ్ వైబ్రేషన్స్ విల్ కమ్.
నాకు ఈ బైక్లో కూడా 140 టచ్ చేసినప్పుడు నాకు చాలా వైబ్రేషన్స్ వచ్చాయి. దట్ వీ కాంట్ హ్యాండిల్ అనమాట. ఇంక అంత వైబ్రేషన్స్ వస్తాయి. నేను జస్ట్ ఏదో చెక్ చేశాను అంతే. ఇంకా యావరేజ్ క్రూజ్ స్పీడ్ నాది వచ్చేసి అరౌండ్ 90-95 మ్యాక్సిమం అంతే. ఇంకా స్ట్రేట్ హైవేస్ దూరం దాకా ఒక 2 కిలోమీటర్స్ వరకు నాకు కనబడితే మాత్రం అప్పుడేమన్నా 100+ ఉంటాను అంతే, విచ్ ఈస్ ఎ డీసెంట్ స్పీడ్. ఐ సజెస్ట్ ఏ బైక్స్ని కూడా అంత రిప్ ఆఫ్ చేయకూడదు. చేస్తే మాత్రం అవి సర్వైవ్ అవ్వవు. సో బెటర్. సో 1 సెంటర్ కూడా దాటేస్తున్నాం. అండ్ నిన్నైతే దగ్గర దగ్గర ఒక 2-3 షోరూమ్స్కి అయితే వెళ్ళాం మేము. 2 షోరూమ్స్కి వెళ్ళాం. ఎక్స్పల్స్ మావాడు అసలు వద్దన్నాడు. మావాడు బైక్ కొనాలని చెప్పేసి షోరూమ్ చుట్టూ తిరిగామన్నమాట. నెక్స్ట్ వచ్చేసి హెచ్డి, ఇప్పుడు నేను యూజ్ చేసేది కూడా వద్దన్నాడు. వాడికంతా హిమాలయ మీద ఉంది, ఓల్డ్ హిమాలయ 411, బట్ డిస్కంటిన్యూ అయిపోయింది. అండ్ ఇంకోటి వచ్చేసి ట్రైమ్ 400 ఉంది, బట్ అవుట్ ఆఫ్ బడ్జెట్. 400 మాత్రం చాలా ఎక్కువ వెళ్ళిపోతుంది అది వాడికి. ఎక్స్పల్స్ 210 ఒకసారి ట్రై చేద్దామని చెప్పి షోరూమ్కి వెళ్తే ఎక్కడ విజయవాడ అక్కడ షోరూమ్ లేదన్నాడు వాడు. సారీ, వెహికల్ అవైలబుల్గా లేదన్నాడు. నెక్స్ట్ వీక్ వస్తాయని చెప్పాడు. ఇంకా లైట్ తీసుకున్నాం. సో గుంటుపల్లి అయితే వచ్చేసాము. మా ఫ్రెండ్ ఉంటాడు ఇక్కడ, లివింగ్ లెజెండ్ మైదర్. వాడి ఫోన్ నెంబర్ ఇస్తాను, అందరూ ఒకసారి కాల్ చేసి వేసుకోండి వాడిని. సీఏ అయిపోయిన తర్వాత బాగా బలుపు చూపిస్తున్నారు గైస్. ఇబ్రహీంపట్నం అయితే వచ్చేసాం. ఇంకా అనదర్ మేబీ ఒక 30-35 కిలోమీటర్స్ ఫర్ మై విలేజ్. ఓకే, స్ట్రైట్ హైదరాబాద్, లెఫ్ట్ ఫెర్రీ. ఓకే, ట్రాఫిక్ స్టార్ట్సా? క్యారే సెట్టింగా? బాబోయ్, ఎద్దుల బండిలో వెళ్తున్నట్టుంది. ఆ బండి వెళ్ళినట్టు మనం వెళ్ళలేము అనమాట. ఎందుకంటే మన హ్యాండిల్ బార్ చాలా పెద్దది, తగులుతాం ఖచ్చితంగా. కొంచెం ఆచి తూచి అడిగేయాలి. గ్లౌజ్ వేసుకున్నా పోయేది, ఎండ సాగు కొడుతుంది. చేసాం, ఇంకా విజయవాడ దాటేసాం. మెక్డొనాల్డ్స్ అది డ్రైవ్ త్రూ విజయవాడ మొత్తం మీద 2 ఉన్నాయి. ఇదొకటేను మా ఇంటి దగ్గర ఒకటి ఉంటుంది. సో ఇదైతే వర్త్. మా ఇంటి దగ్గర మరి డ్రైవ్ త్రూ ఎందుకు పెట్టాడో వాడికి తెలియాలి. సో ఇంకా బైక్ గురించి మాట్లాడుకుంటే నాకు ఈ బైక్లో నచ్చిన టాప్ 5 ఏంటంటే లుక్స్. నా పర్సనల్ ఒపీనియన్లో నాకైతే చాలా బాగా నచ్చింది. పక్కా ఇది హెడ్ టర్నర్ అయితే చెప్తాను రోడ్డు మీద వెళ్ళేటప్పుడు. అండ్ రోడ్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంటుంది ఈ వెహికల్ది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి అయితే నాకు పర్ఫార్మెన్స్. ఆబ్వియస్లీ హైవేస్ ఎక్కిన తర్వాత 5th గేర్ టు 6th గేర్ షిఫ్ట్ కొట్టినప్పుడు అప్పుడు వచ్చే స్మూత్నెస్ కానీ, ఇంకా ఎక్స్ట్రా టార్క్ కానీ, ఎక్స్ట్రా పవర్ కానీ చాలా బాగుంటుంది. చూసారు కదా. సో అది సెకండ్ది అయితే పర్ఫార్మెన్స్. థర్డ్ థింగ్ అయితే అసలు బటర్ స్మూత్ సస్పెన్షన్ అయితే అసలు ఈ బైక్ వెనకాల ఎక్కిన నా ఫ్రెండ్స్ అందరూ కూడా పిలియన్స్ ఎవరైతే కూర్చున్నారో సస్పెన్షన్ మాత్రం చాలా బాగుంది. నేను పెద్ద పెద్ద పాట్ హోల్స్ కానీ ఇవన్నీ తెలియకుండా ఒక్కొక్కసారి బైక్ బంప్ అయినప్పుడు కూడా నాకు అంత ఎఫెక్ట్ అయితే చూపించలేదన్నమాట. సస్పెన్షన్ చాలా బాగుంది. ఫోర్త్ థింగ్ వచ్చేసి బ్రేక్స్. పర్ఫెక్ట్ అయితే బ్రేక్స్ మాత్రం నెంబర్ 1. ఎంత హెవీ వెహికల్ని ఆపడానికి ఆ మాత్రం ఉండాలి. ఐ థింక్ బ్రెంబో అనుకుంటే యూజ్ చేసింది.
అండ్ ఫిఫ్త్ది వచ్చేసి మాత్రం నాకు వీళ్ళు ఇచ్చిన యాక్సెసరీస్, బేసిక్ థింగ్స్ లైక్ వెనకాల అంటే ఇవన్నీ నేను పర్చేస్ చేశాను, బట్ బ్యాక్ ఏదైతే ప్యాన్ ఇయర్స్ కోసం వాళ్ళు ఇచ్చారు చూడండి, అది మీరు బయట వేయించుకోకుండా నాకు తెలిసి అంత హెవీ మెటల్ అయితే కనుక ఈజీగా ఒక 4,000 5,000 అయితే పక్కా అయిపోద్ది. అది వీళ్ళు యాక్సెసరీగా ఇచ్చారు, కానీ సెంటర్ స్టాండ్ కాస్ట్ కటింగ్ అయితే చేశారు వీళ్ళు. అది సో ఇవైతే ఒక 5 థింగ్స్ నాకు బాగా నచ్చాయి. అండ్ ఇంకా చిన్న చిన్నవి అయితే చాలా ఉన్నాయి, ఇంకా నాకు మేజర్గా నచ్చిన 5 థింగ్స్ అయితే ఇవి. అండ్ నచ్చని 5 థింగ్స్ వచ్చేసి ఆబ్వియస్లీ మైలేజ్. 334cc నేను అట్లీస్ట్ సిటీలో ఒక 30 అన్న ఎక్స్పెక్ట్ చేస్తున్నా, బట్ ఇట్ ఈస్ గివింగ్ మీ అరౌండ్ 26-27. ఓకే, డీసెంట్. ఇంకా బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అయితే 22 వస్తుంది, సో మైలేజ్ ఇస్ ఫస్ట్ డ్రాబ్యాక్. సెకండ్ థింగ్ వచ్చేసి రస్టింగ్. మీరు ఇక్కడ చూసిన స్క్రూస్ ఉన్నాయి కదా, నేను డెలివరీ తీసుకుని కొంచెం ట్రావెల్ చేసి వచ్చాను, కొంచెం డ్రిజ్లింగ్ ఉందన్నమాట, ట్రైన్ కూడా. ఇంకా నెక్స్ట్ డేకి నాకైతే రస్టింగ్ వచ్చేసినాయి. కొత్త బండి ఎవరన్నా ఫస్ట్ వీక్లోనే రస్టింగ్ అయితే ఎలా ఉంటుందో మీరు ఒకసారి థింక్ చేయండి. థర్డ్ థింగ్ వచ్చేసి హీటింగ్ ఇష్యూస్. హీటింగ్ నెంబర్ 1 అవుద్ది, నెంబర్ 1 అంటే నెంబర్ 1. ఫ్యాన్ మాత్రం ఆన్లోనే ఉంటుంది, ఈవెన్ దో అది ఏ టెంపరేచర్లో బండి బయటికి తీసినా హీటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫోర్త్ థింగ్ వచ్చేసి ఆబ్వియస్లీ హెచ్డి అంటే సర్వీస్ అంటే హెచ్డి. సర్వీస్ ఈజ్ ది వర్స్ట్ అనమాట. మేజర్గా బంజారా హిల్స్లో ఉన్న సర్వీస్ పాయింట్ అయితే నెక్స్ట్ లెవెల్ వర్స్ట్. గచ్చిబౌలి బెటర్, సూపర్ అని చెప్పను, బెటర్, ఫార్ బెటర్. అక్కడ కూడా ఒక పర్సన్ ఉన్నారు, ఆయన పర్సనల్గా కేర్ తీసుకుంటారు బైక్స్కి, అంతకుమించి ఏం ఉండదు. అండ్ ఫిఫ్త్ థింగ్ ఏమో ఇంకా చాలా చిన్న చిన్నవి అయితే చాలానే ఉన్నాయి. స్టాలింగ్, మెయిన్ థింగ్ ఫిఫ్త్ది స్టాలింగ్. అసలు అదేంటో అర్థం కాదు, కొంచెం రేస్ ఇవ్వకుండా కొంచెం క్లచ్ ఫస్ట్కి వెళ్ళి ఇప్పుడు సిటీస్ మధ్యలో ట్రాఫిక్ లాగినప్పుడు ఎక్సలరేషన్ కొంచెం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, ఆర్పిఎం ఎక్కువ పెంచాల్సి వస్తుంది, లేకపోతే కనుక ఖచ్చితంగా స్టాల్ అయిపోతుంది బైక్. సో అదేంటో నాకు ఇంకా అర్థం కాల. అది ఫస్ట్ ఎడిషన్ బైక్స్ అన్నిట్లో ఉంది స్టాలింగ్, మళ్ళీ ఈ బైక్స్లో వచ్చింది. ఇది మొన్న సెకండ్ సర్వీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళైతే సెట్ చేశారు, బట్ 100% అయితే సెట్ అవ్వలేదు. స్టిల్ ఐఎమ్ ఫేసింగ్ ద ఇష్యూ. సో స్టాలింగ్ కూడా ఒక మంచి నెగిటివ్ ఈ బైక్కి. సో టాప్ 5 అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అయితే ఇవే బైక్లో నేను ఎక్కువ అబ్జర్వ్ చేసింది. మీరు ఈ బైక్ని ఒక 3-4 ఇయర్స్ మీ దగ్గర పెట్టుకుందాం అనుకుంటే కొనుక్కోండి, ఆర్ ఎల్స్ గో ఫర్ అనదర్ బైక్ విచ్ హ్యాస్ ఎ మోర్ రీసేల్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయ 450 ఉంది, డీసెంట్ రీసేల్ వాల్యూ ఉంటుంది దానికి, బట్ సర్వీస్ కాస్ట్ అండ్ స్పేర్ పార్ట్స్ ఆర్ వెరీ హై అనమాట, ప్రైజెస్ టూ ఎక్స్పెన్సివ్. ఇంకా డైరెక్ట్ హిమాలయతో దీన్ని కంపేర్ చేస్తే ప్రైస్ పరంగా అది ఎక్కువ ఉంటుంది, బట్ సీసీ కూడా ఆబ్వియస్లీ ఎక్కువే ఉంటుంది. అక్కడ 100cc ఎక్కువ, 100 ఏంటి 120cc ఎక్కువ. ఇది 334, అది 450, టూపీ స్పెసిఫిక్ 452 అనుకుంటా. అండ్ వెయిట్ కూడా నాకు తెలిసి సిమిలర్ వెయిట్స్, అంత ఎక్కువ ఏం కాదు. అది హైట్ వచ్చేసి దీనికన్నా ఒక 10 mm ఎక్కువ. ఇది 815, ఇది అది 825. టిప్ టోయింగ్ జరిగింది. అండ్ ఈ బైక్ కరెక్ట్గా 5'7", 5'8" ఉండే వాళ్ళకైతే కరెక్ట్ అనమాట, ఎందుకంటే 90 degrees పోస్చర్ ఉంటుంది. ఇంకా 5'11", 5'10" అబోవ్ ఉన్న వాళ్ళకైతే ఈ బైక్ నేనైతే సజెస్ట్ చేయను, ఎందుకంటే ఈ నీస్ అయితే మీకు ఇక్కడ దాకా వచ్చేస్తాయి, ఇలా వస్తుంది, అది కరెక్ట్ కాదు. సో లాంగ్ రన్లో పెయిన్స్ వస్తాయి, నీ పెయిన్స్ వస్తాయి. సో గో ఫర్ హిమాలయ వాళ్ళంటి వాళ్ళు. ఆర్ స్క్రామ్ 440 ఉంది, 400X ఉంది, ఆ వెహికల్ అయితే తీసుకోండి. చెప్పాక క్రూజింగ్ 100 ఈజీ, పీస్ ఆఫ్ కేక్ అనమాట, అంత స్మూత్గా వెళ్ళిపోద్ది. బికాస్ ఆఫ్ ది రస్టింగ్ ఇష్యూస్ బ్రెయిన్లో మీకు ట్రస్ట్ ఇష్యూస్ వస్తాయి అన్నమాట. ఒక ఇచ్చింగ్ అయితే ఉంటుంది, మనం స్పీడ్స్ వెళ్ళేటప్పుడు లైక్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, రస్టింగ్ జరిగింది కదా, స్క్రూస్ ఏమన్నా ఊడిపోయినాయా, స్క్రూస్ ఏమన్నా ఇరిగిపోయినాయి అన్న థాట్లో ఉంటాను నేను ఎప్పుడు. సో అది హెచ్డి, వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దీస్ థింగ్స్. అప్పుడే కొంచెం వెహికల్ అయితే చాలా బాగుంది. సర్వీస్ అండ్ రస్టింగ్ ఇష్యూస్ బేసిక్ చిన్న చిన్నవి ఉంటాయి, అవి చూసుకోవాలి. కొండనంతా కొట్టేస్తున్నట్టున్నారు, ఏం జరుగుతుందో అసలు. ఇప్పుడే చూసుకోండి, ఆ కొండ ఇప్పుడు ఉంటుంది, 2 years తర్వాత ఆ కొండ ఉంటుందో లేదో మనకి తెలియదు.
దొనబండ. కానీ చాలా బాగుంది, వ్యూ అయితే చాలా బాగుంది. చూసారుగా మొత్తం కొట్టేస్తున్నారు. ఒక ఫ్యూ ఇయర్స్ తర్వాత అక్కడ కూడా బిల్డింగ్స్ లేపేస్తారేమో, ఏముంది లేపేస్తారు. సో పరిటాలు అయితే వచ్చేసాము. నాకు తెలిసి అనదర్ 20-25 కిలోమీటర్స్ ఉంటుంది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. అసలు యాక్చువల్లీ ఈ ట్రిప్లో రిటర్న్ వచ్చేటప్పుడు గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వద్దాం అనుకున్నా, బట్ కుదరట్లా. లాంగ్ బ్యాక్ వెళ్ళాలి. లాస్ట్ ఇయర్ అయితే వెళ్ళాను, ఇప్పట్లో వెళ్ళా. మళ్ళీ ఒకసారి ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఫ్రెండ్స్తో ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. సో స్ట్రైట్ వెళ్ళిపోతే హైదరాబాద్, కిందకి దిగాలి. నేను వెళ్ళాల్సింది కిందకి అనమాట, కంచిచర్ల. సో రైట్ తీసుకొని లెఫ్ట్ తీసుకుంటే కంచిచర్ల, అక్కడ నుండి లోపలికి వెళ్ళిపోవాలి. అదిగో బోర్డు చూసారుగా, కంచిచర్ల. చిన్నప్పుడు ఒక సంక్రాంతి హాలిడేస్ కానీ హాలిడేస్ ఇస్తే చాలు, నేను మా అక్క వాళ్ళందరూ, మా అన్న బస్ ఎక్కి ఇదే రూట్లో వెళ్ళేవాళ్ళం. నాస్టాలజిక్ మెమరీస్ అన్నీ అలా స్ట్రైక్ అవుతున్నాయి అన్నమాట. ఇది చాలా డేంజర్ జోన్ అనమాట, ఇంత స్పీడ్ వెళ్ళకూడదు. యాక్చువల్లీ నేను కూడా తగ్గించేద్దాం, ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు వస్తారు. ఈ ఏరియా పిచ్చికి వస్తారు, అటు నుండి ఇటు తిరుగుతూ ఉంటారు. ఫోన్ వస్తున్నట్టుంది. చూడండి, వెనక్కి తిరిగి చూసుకుని ఇటు వస్తున్నాడు, అది రాంగ్ రూట్లో. సో ఇక్కడ రైట్ తీసుకోవాలి, రైట్. మెడికల్ షాప్. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నేను వెళ్ళి దగ్గర 1 year అవుతున్నట్టుంది. అంతే, మా అన్న పెళ్ళప్పుడు వెళ్ళాను, తర్వాత ఇప్పుడే వెళ్ళడం. మధ్యలో ఎప్పుడైనా వెళ్ళానా? లేదు, వెళ్ళాలా. వెళ్ళినట్టు గుర్తులేదు. పన్నెగండ్లపాడు భీమవరం. ఎన్టీఆర్ ఫేవరెట్ సాంగ్. సో మన వ్యూ అంతా బ్లాక్ అయిపోతుంది. ఎలిఫెంట్ రేసింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. కొంచెం గ్యాప్ చాలు, ఈ మాత్రం గ్యాప్ ఇస్తే చాలు, చెలరైపోతాం. అదేనా బస్సు మాది? 307 మా ఊరికి వెళ్ళే బస్సు. ఇది కాదు, అది మార్నింగ్ ఈవినింగ్ 2 times ఉంటుంది. ఈ రోడ్స్ మీదే చిన్నప్పుడు బస్సులో వచ్చాం, కొంచెం పెద్ద అయిన స్కూటీ కొనుక్కుంటే స్కూటీ మీద వచ్చాను, తర్వాత కార్లో వచ్చాను. అండ్ మళ్ళీ చాలా రోజుల తర్వాత నా బైక్ మీద వస్తున్నా. కొంచెం ఫీలింగ్ డిఫరెంట్ అనమాట. రోడ్ అయితే చాలా బాగుంటుంది. నైట్ ఎంతే స్కేరీగా కూడా ఉంటుంది. ఒకసారి నైటే బయలుదేరా అమ్మమ్మ వాళ్ళ ఊరు నుండి, వద్దని చెప్తున్నా వచ్చా. ఎవ్వరు ఉండరు రోడ్లలో, ఒక్కడనే వెళ్ళాలి. సరిగ్గా ఉంటుంది ఆ ఫీలింగ్. ఈ రోడ్లో కూడా ఓవర్టేకులు చేస్తున్నారు. యాక్సిడెంట్ ఏరియా అనమాట. డైరెక్ట్ నైట్ చూసుకోకపోతే పొలాల్లోకి వెళ్ళిపోతారు. అక్కడ ఏదన్నా పెట్టాల్సింది. సైన్ బోర్డులు ఏదైనా పెడితే బాగుండేది. జయ ఆంజనేయ స్టాచ్యూ, ఆంజనేయ స్టాచ్యూ. ఇది త్రిపులేస్ కరువులా ఉంటుంది.
డ్రోన్ షాట్ వేస్తే ఇక్కడ చాలా బాగుంటుంది అనమాట. మీకు కర్వ్స్ ఇలా తిరుగుతూ ఉంటాయి. తోటాంబుల, నాకు మా ఊరి పేరు తప్ప ఏ ఊరి పేరు తెలియదు ఇక్కడ. ఇంకోటి పెద్దాపురం అని ఒక ఊరు ఉంటుంది, ఇది తప్ప ఇంకేం తెలియదు మనకి. సో వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలి. నాకు ఇంకా ఫుల్ ఫ్లెడ్జెడ్గా రాదు. నేను ఏదో జస్ట్ స్టార్ట్ చేశాను, కెమెరా కొనుక్కున్నాను, రికార్డ్ అయితే చేసుకుంటున్నా, బేసిక్ ఎడిటింగ్ అయితే చేసుకుంటున్నాను. బట్ ఇలా కాదు, నేర్చుకుంటా పక్కాగా. నేర్చుకుని మంచి విజువల్స్తో మేము ముందుకైతే వస్తాం మళ్ళీ. కానీ ఇది చేయడం కూడా కష్టమే, ఎందుకంటే నేను మొత్తం ఇప్పుడు ఏదైతే రికార్డ్ చేసింది ఉంటుందో అదొక 40 minutes వీడియో ఈజీగా ఉంటుంది. ఎందుకంటే నేను స్టార్టింగ్ 10-15గా ఇప్పుడు స్టార్ట్ చేశాను మొత్తం రికార్డ్ చేయడం. స్టిల్ ఇప్పటికి కూడా రికార్డ్ చేస్తూనే ఉన్నా. సో దాన్ని నేను కట్ చేసి 20 minutesగా మీకు ముందు పెట్టాలి ఇంట్రెస్టింగ్గా. సో అంత ఈజీ అయితే కాదు. సో ప్లీజ్ డూ సపోర్ట్. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ గుడికి ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళా, మళ్ళీ ఇప్పుడో చూస్తున్నా. ఏ దేవుడు ఉంటాడో కూడా మర్చిపోయాను, కానీ వెళ్ళాలి, బాగుండిద్ది గుడి. చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు వెళ్ళా. సో ఇంకా ఊరు లోపలికి అయితే వచ్చేసాం. ఇది అంటే మా ఊరు కాదు, వేరే ఊరు. ఇది మెల్లిగా వెళ్ళాలి, ఆర్ ఎల్స్ అయిపోతాం. ఇటువైపు వెళ్ళేవి ఓన్లీ, అంటే మా ఊరికి వెళ్ళేది అయితే ఒకటే బస్సు, ఇటువైపు వెళ్ళేవి చాలా బస్సులు ఉంటాయి. యాక్సిడెంట్. సిటీలో ట్రాఫిక్ జామ్ వెహికల్స్ వల్ల, ఇక్కడ ట్రాఫిక్ జామ్ ఏమో ఈ వెహికల్స్ వల్ల. క్యూట్ వెహికల్స్. పత్తి అంటారుగా, ఇదే పత్తి పంట. వచ్చేసాను. సో ఇదే ఇంకా ఇక్కడ నుండి ఒక మేబీ 2-3 kilometers ఉంటుంది అంతే మ్యాక్సిమం, ఆర్ 4. మొత్తం ఆఫ్ రోడింగ్ ఏ రోడ్ అంతా. ఒక డిఫరెంట్ ఫీలింగ్ ఉంది. ఎప్పుడన్నా వాన పడితే మాత్రం ఈ వాగంతా నిండిపోద్ది, బ్రిడ్జ్ అయితే కనపడదు. సో రాకపోకలు ఆగిపోతాయి. ఇటు సైడ్ నుండి ఇంకో రోడ్డు ఉంటుంది, అటువైపు నుండి అయితే వెళ్ళొచ్చు. ఎందుకు చాలే. వచ్చి అవుదా ఏరు అమ్మోళ్ళు. ఏంటమ్మా నీ గోళ? అక్క చెల్లెళ్ళు చిన్నప్పటి జ్ఞాపకాలకి వెళ్ళిపోయారా?
ఫ్రెండ్స్, ఈ చెట్టు మా చిన్నప్పుడు ఫ్రెండ్స్ చిన్నది, ఇప్పుడు పెద్దది అయిపోయింది మాకులాగే. మీ ఏజ్ ఎంతమ్మా? ఏజీ 60. 16. ఎప్పుడు 30 years బ్యాకా? అవును అవును అవును. నేను ఎడిటింగ్ చేస్తానని కోడి పిల్ల పుంజు కోట్ పెట్టి తింటూ ఉన్నాను. పుంజు ఎంత పరిశోధన చేస్తున్నాను. ఈ మామిడి పిందెలు చూడమ్మా ఎంత ఊపి కోతులు. మా మమ్మీ అను మా పిన్ని చిన్నప్పుడు చదువుకున్న స్కూల్ ఇది. వాళ్ళు చదువుకున్నారు, మేము ఆడుకున్నాం ఇక్కడంతా. ఇదేమో చింత చెట్టు చూడండి, టామరిన్స్ మొత్తం చాలా ఉన్నాయి, కింద పడిపోయి ఉన్నాయి కానీ అన్నీ డొక్కలు అనమాట, కోతులు మొత్తం తినేసాయి. సో వస్తాం నెక్స్ట్. ఇప్పుడే వచ్చాను, గెడ తీసుకొని వచ్చి మొత్తం కొట్టి తిన్నాం. చాలా బాగున్నాయి. ఇప్పుడే ఒకటి ట్రై చేసా, పుల్లగా ఉంది బట్ అక్కడ చాలా బాగున్నాయి. అవన్నీ అవే చింతకాయలు. చిన్నప్పుడు పని పాట లేదు, రావడం ఆడుకోవడం, అవి కోసుకోవడం, తినడం, వెళ్ళడం, మళ్ళీ రావడం, ఆడుకోవడం. కరెక్ట్గా ఈ స్కూల్ నుండి అపోజిట్ హౌసే మా అమ్మమ్మ వాళ్ళది. ఎన్ని ఉన్నాయి? వస్తాయా మళ్ళీ తీసా? మొత్తం ఒకదాని గుడ్డు పెట్టింది కదా. మా తాత ఆస్తి ఇదంతా. చికెన్ దండు కానీ కోడి పిల్లలు ఉంచుతాడు.